నిరసన తెలుపుతున్నట్టు అటు తిరిగి కూర్చున్నాడు. బాసు, అదేంటిది? పిలుస్తుంటే చిన్నపిల్లల్లా అలిగి కూర్చున్నట్టు అటు తిరిగి కూర్చున్నారు. ఏడుపొస్తుందిరా. ఏంటి? అదేంటి బాసు, కళ్ళజోడు పెట్టుకుని ఏడుపొస్తుంది అంటున్నారు? బయటికి కన్నీళ్లు చూపించుకుంటే పరువు పోతుందని. ఏం చేస్తాం బాసు, మన మగాళ్ళకి బయటికి వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఏడ్చారంటే ఏడ్చే మగాన్ని అస్సలు నమ్మకూడదు అంటారు. ఎగ్జాక్ట్లీరా. నేను కన్నీళ్లు పెట్టుకునేది పొరపాటున మధు చూసిందనుకో, ఇది కూడా మొసలి కన్నీరు అంటుంది. ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదు అంటుంది. అందుకే అటు తిరిగి ఏడుస్తున్నా. పాపం బాసు, మీకు ఇలాంటి రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను ఒకప్పుడు మిమ్మల్ని చాలా తిట్టుకున్నాను. ఇలాంటి దారుణాలు ఏమైనా జరగాలని కోరుకున్నాను. ఏంట్రా? ఏం చేస్తాం, అప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల అప్పుడల్లా కోరుకున్నాను. మరి నీ శాపమేనేమోరా ఇలా తగలబడింది. చిచ్చి, నేను చెప్పించాను గాని ఇట్లా ఫ్యామిలీ విషయాల్లో చెప్పించలేదు. పర్సనల్గానే. ఏమో లేరా, ఏం చేస్తాం. ఎప్పుడు చేసుకున్న పాపమో ఇప్పుడు అనుభవిస్తున్నా. అస్సలు తట్టుకోలేకపోతున్నాన్రా. నేను ఎన్ని రకాలుగా మొరపెట్టుకున్నా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మధు నన్ను అస్సలు ఎక్స్క్యూజ్ చేయట్లేదు. ఈ బాధను తట్టుకోలేకపోతున్నాన్రా. పదరా, ఏ పబ్బులోనో బార్లోనో కూర్చొని మందేద్దాం. ఈ ఎక్స్ట్రీమెంట్ బాసు, అసలు మందుకు మీరు ఆమడ దూరంలో ఉంటారు. అలాంటిది మీరు మంది వేయాలనుకుంటున్నారు? అవునరా, ఏం చేయను, ఫ్రస్ట్రేషన్. అందరూ ఫ్రస్ట్రేషన్లో తాగుతూ ఉంటారంటారు కదా, నేను కూడా ట్రై చేస్తా. వద్దు బాసు, ఇలాంటి దారుణమైన ప్రయత్నాలు చేయకండి. నేను పాడింది చాలు, మళ్ళీ మిమ్మల్ని పాడి చేయడం ఎందుకు? అయినా మేడంకి మందేసే వాళ్ళంటే పరమ చిరాకు. పొరపాటున మళ్ళీ మీరు మందేసిన విషయం తెలిసిందనుకో, బుక్ అయిపోతారు. మళ్ళీ మందేయడం ఏంట్రా? అదే మొన్న జరిగింది కదా. ఒరే, ఆ పీడకలను గుర్తు చేయకు. మరది ఆ భయమున్నోళ్ళు మళ్ళీ మందంటారు. సర్లే, మళ్ళీ కాఫీ చెప్పు. Cheers. ఏంటో చివరికి కాఫీతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఏంట్రా? ఏం లేదు, ఇందాక మీరు మందేద్దామన్నప్పుడు మొదటి షాక్ అయ్యాం గాని కాఫీ వచ్చే గ్యాప్లో ఆలోచిస్తే వెయ్యొచ్చేమో. ఎండకి చల్లగా 2 బీర్లు అనుకున్నాను. ఒరే, నీకు మందు పోయిందనే తప్ప నా బాధ పట్టదారా? ఏం చేద్దాం బాసు, ఇందాకే మేడంతో మాట్లాడి వచ్చాను. మీ మీద పీకల్లోతు కాదు, మీ పీక పిసికేసేటట్టున్నారు. అది నాకు అర్థమవుతూనే ఉందిరా. ఏం చేద్దామంటావు? మేడం మీకు దగ్గరవ్వడం లేదు కాబట్టి మీరే మేడంకి దగ్గరవ్వాలి. అంటే? అదే బాసు, ఒకప్పుడు ప్రజల వద్ద పాలన అనేది ఒకటి ఉండేది కదా, సేమ్ పాలసీ. అందుకేం చేయాలరా? ఏముంది, మేడం మిమ్మల్ని ఎంత చీకొట్టినా అదేం పట్టించుకోకుండా మేడంని అప్రోచ్ అవుతూ బతిమలాడుకుంటూ బామాలుకుంటూ కొత్తగా ప్రేమలో పడ్డ కాలేజ్ స్టూడెంట్ ఉంటారు చూడండి, వాళ్ళలాగా వెంటపడి మరీ ప్రేమించండి. అంతకంటే వేరే దారి లేదు. అంతేనంటావా? మరంతే. మీరే మేడం దగ్గరికి వెళ్ళండి, బతిమలాడండి. అవకాశం చిక్కినప్పుడల్లా ఏదో ఒక రకంగా మొరపెట్టుకుంటూ ఉండండి. సరేరా, నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఏం చేయబోతున్నారు సార్? ఆఫీస్ స్టాఫ్ ముందు తన్ని కారెక్కమంటాను.
అందరి ముందు ఏ గొడవ చేయదు. ఆ తర్వాత కార్లో కాళ్ళ వెళ్ళ పడతాను అంటారు. ఒరే మరీ నన్ను డ్యామేజ్ చేయకురా. సర్లేండి, మీ తిప్పలేవో మీరు పడండి. నేను మాత్రం నా సంపుతోటి అలా హ్యాపీగా ఏ పార్కో ఏ ఐస్ క్రీమ్ పార్లర్కో వెళ్తాను. రే తను వస్తుందిరా. అబ్బా, కాలేజీ రోజుల్లో వీధి చివరన కాపు కాసి సైడ్ కొట్టినట్టుంది మీ పరిస్థితి. సొంత పిల్లంతో కూడా ఏంటో ఈ దౌర్భాగ్యం. ఇలా ఇక్కడ నిలబడి సైడ్ కొట్టాల్సి వస్తుంది. రే నువ్వు ఊరుకోరా. మధు కమన్, కార్ ఎక్కు వెళ్దాం. రా మధు, కార్ ఎక్కు. రా ఎక్కు. కూర్చో మధు. రే ఓకేరా, రేపు కలుద్దాం. బాయ్. ఏంటి రూత్, సార్కి మేడంకి మధ్య ఉండే గొడవ సాల్వ్ అయిపోయిందా? ఇద్దరు కలిసిపోయినట్టున్నారు. మేడం కారెక్కి వెళ్తున్నారు. ఆ, ఏంటి వాళ్ళిద్దరి మధ్య గొడవలా? ఏంటా గొడవలు? ఎప్పుడు జరిగాయి? ఎందుకు జరిగాయి? అమ్మా, వీడు వెనకాలే ఉన్నాడా? ఒరేయ్ నిన్నే అడిగేది, సమాధానం చెప్పు. వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవైంది? ఎప్పుడు గొడవైంది? ఎందుకయింది? ఒరే పిచ్చి నా కోటి, భార్యాభర్తల మధ్య జరిగేవి గొడవలు కాదురా, గిల్లి కజ్జాలు, అలకలు. అవి కామన్. రేయ్ అబద్ధాలతో ఏవో కథలు అల్లుతున్నావు గాని నిజం చెప్పు, ఏం గొడవైంది? ఒరే పిచ్చి నా కోటి, అబ్బా గొడవ ఎందుకు అవుతుందరా? వాళ్ళు చక్కగా కలిసి వెళ్తుంటాను. గొడవ అయితే మేడం కారు ఎందుకు ఎక్కువ వెళ్తారు? పిచ్చి నా కోటి, అలకకి గొడవకి తేడా తెలియక సంపు ఏదో అన్నదంటే నువ్వు దాన్ని పట్టుకుని ఓ టార్చర్ చేస్తున్నావు. తప్పగా మేము పార్క్ వెళ్ళాలి. పద సంపు. సంపు. రా సంపు. రా కూర్చో. బాయ్. అరే నో, వీడు బ్రహ్మాండంగా మేనేజ్ చేసి మ్యాచ్ చేయాలని ట్రై చేస్తున్నాడు గాని సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో గొడవైంది, తెలుసుకోవాలి. వదులుతానా? 2 వీలర్ బుక్ చేశాను, వీడింకా రాలేదేంటి? ఏమండి, కోటి మీరేనా? అవును బ్రదర్, ఓటీపీ తీసుకో. చెప్పండి. 1246. త్వరగా పోని, త్వరగా పద. కారాపండి, కారాపండి. ప్లీజ్ మధు, దయచేసి ఆవేశపడకు. నేను మాట్లాడేది ఒకసారి విను. మీరు మాట్లాడేది వినాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా కారాపండి. ఎందుకు ఇంత మొండిగా ఉన్నావు? కనీసం నేను చెప్పేదైనా వినొచ్చు కదా. ఇప్పుడు కారు ఆపుతారా లేదా? ప్లీజ్ చెప్పేది విను. ఇప్పుడు కారు ఆపుతారా లేదా? నేను ఆపను. నువ్వు ఇవాళ నేను చెప్పేది విని తీరాల్సిందే. చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా కారు ఆపండి. ఆఫీస్ స్టాఫ్ ముందు మీరు ఆడే డ్రామాలు నాకు తెలియదనుకుంటున్నారా? కానీ మీ పరువు పోకూడదని కారు ఎక్కాను, అంతేగాని మీ మీద ప్రేమతోటి గౌరవంతోటి కాదు. మర్యాదగా కారు ఆపండి. నాకు తెలుసు నువ్వు నా మీద ఎంత కోపంగా ఉన్నావు, కానీ నువ్వు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి.
ఇప్పుడు మర్యాదగా కారు ఆపుతారా లేదంటే కారులో ఉంచి దూకేనా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దయచేసి ఆవేశపడకుండా స్థిమితంగా కూర్చో. నేను నీతో మాట్లాడాలి. మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మీరు చెప్పేది వినాల్సిన అవసరం అంతకంటే లేదు. దయచేసి ఇప్పుడు కారు ఆపుతారా లేకపోతే డోర్ ఓపెన్ చేసి దూకేనా? ఎందుకింత పంతం? మధు, మధు ఆగు. మధు మధు మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇలా పిచ్చి వేషాలు వేయకండి. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను మోసగాన్ని అనుకుంటున్నావా? వెదవని అనుకుంటున్నావా? మీరు చేసింది మోసం దగా కాకుండా మరింకేంటి? ఏ ఆపా, బండాప్ బండాప్. ఎక్కడన్నా దిగాల్సింది? ఆగబయ్యా, ఒక్క నిమిషం ఆగు. సార్ ఇక్కడ ఆపేసి వాళ్ళ గొడవ చూస్తారండి. వెళ్దాం పదండి సార్. ఆగబయ్యా, ఆ గొడవేంటో చూడాలి కదా. ఆ గొడవ ఏదో చూడాలనుకుంటే నేరుగా దగ్గరికి వెళ్ళి చూడండి సార్. ఇక్కడ కిలోమీటర్ దూరంలో ఆపేసి చూస్తే ఏం తెలుస్తుంది సార్? అయినా వెళ్లే దారుల్లో 1,00,000 గొడవలు జరుగుతూ ఉంటాయి సార్. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలంటే అవుతుందా సార్? ఇంత చేసి మిమ్మల్ని డ్రాప్ చేస్తే నాకు వచ్చేది 25 రూపాయలు 30 రూపాయలే సార్. ఏ ఆగబయ్యా, 10 ఎక్స్ట్రా ఇస్తాను. అబ్బా, దేని గురించి గొడవ పడుతున్నారో ఏం అర్థమై చావట్లేదు. కానీ చాలా సీరియస్గా కార్ దిగి రోడ్లో కొట్టుకుంటున్నారు. ఏమై ఉంటుందబ్బా? ఆటో ఆటో మధు మధు ఆగు. పోనివ్వండి. నా మాట విను. మధు మధు సార్ వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్దాం మనం. వెళ్దాం వెళ్దాం. ఊళ్ళో వాళ్ళు కొట్టుకుంటే పని ఆపేసి భలే చూస్తాం సార్ మనం. అరే బాబు, నీకు విషయం తెలీదు. పద, నువ్వు బుర్ర తినుకో. అక్కేంటికి వచ్చింది? తను వచ్చి చాలాసేపు అయిందమ్మా, పడుకుంది. మధు, మంచినీళ్ళు తాగు. ఎందుకు పిలిచాడంట? ఏమన్నాడంట? రాగానే అడిగామే, ఏమీ చెప్పలేదు. నువ్వు వచ్చిన తర్వాత మాట్లాడదామంది. వెళ్ళి దాన్ని కాస్త పిలుచుకురా, విషయమేంటో తెలుసుకుందాం. ఎండలికి బాగా చిరాగ్గా ఉంది. వెళ్ళి స్నానం చేస్తా. ఈ లోపు ఇందుని లేపి కాఫీ ఇవ్వండి. ఇందు, ఇందు, కాఫీ తీసుకో. మధు వచ్చింది, రమ్మంటుంది.
రమ్మంటున్నాడక్క. ఎందుకు పిలిచాడంట? అమ్మా వచ్చిన దగ్గర నుంచి విషయం చెప్పకుండా అలా డల్గానే ఉన్నావు. అడిగితే మధు రాని అన్నావు. తను వచ్చేసింది. విషయం ఏంటో చెప్పమ్మా. చెప్పడానికి సందేహిస్తావేంటే? నీ జీవితంలో జరగకూడనివన్నీ జరిగిపోయాయి. అవే తట్టుకొని నిలబడుతున్నావు. ఇంకంతకు మించిపోయేదేముంది చెప్పు? జైల్లో ప్రణయ్ని అలా చూస్తుంటే చాలా బాధేసింది నాన్నమ్మ. ఇందు, నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. ఇందు, చేస్తుంది తప్పని దుర్మార్గం అని తెలిసిన ఎందుకో నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. దయచేసి నాకు ట్రీట్మెంట్ ఇప్పించేందుకు నా మెంటల్ హెల్త్ సరిచేయి. మరి నువ్వు అతనికి అక్కడ ఏం సమాధానం చెప్పలేదమ్మా? మీతో మాట్లాడి చెప్దామని ఏం చెప్పలేదు నాన్న. సరే, నువ్వేమనుకుంటున్నావు? అది అక్కడేం సమాధానం చెప్పకుండా ఇక్కడ దాకా వచ్చి మనతో చెప్తుందంటే మీకు అర్థం కావట్లేదా నాన్న? వాడు ముసలి కన్నీరు కాచి ఏదో కబుర్లు చెప్పేటప్పటికి ఇది కరిగిపోయింది. ఇది అమాయకురాలు కాబట్టే కల్లే బొల్లి మాటలు చెప్పి ప్రేమలో పడేశాడు. ఇప్పుడు ఇంత జరిగాక కూడా మోసం చేయడానికి కాకమ్మ కబుర్లు చెప్పాడు. ఇది వాడు చెప్పిన మాటలు చెప్పి ఇప్పుడొచ్చి మన ముందు నిలబడింది. మీరెవరో తనని నమ్మరని నాకు తెలుసు, కానీ నేను నమ్ముతున్నాను నాన్న. ఏమిటే, ఇంకా నువ్వు వాణ్ణి నమ్ముతున్నావా? నమ్మితే తప్పేంటి? మనుషులు ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తారు. తప్పు తెలుసుకున్నాక వాళ్లే మారతారు. దానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మీరు వినలేదు. ఇప్పుడు అర్థమైందా? అమ్మా, నువ్వు ఊరుకో. నీ బుర్రలో ముందు నుంచి ఒకటి ఉండిపోయింది. ఒక ఆడది పెళ్లి చేసుకుంటే వాడు మంచోడైనా చెడ్డోడైనా జీవితాంతం వాడితో కలిసి బ్రతకాలని, ఆ బంధాన్ని తెంచుకోకూడదని గుడ్డిగా పాత నమ్మకాల్ని పట్టుకొని వేలాడుతున్నావు. ఇప్పుడు నీకు అవకాశం దొరికింది కదా అని మాట్లాడుకు. నేనే తప్పు మాట్లాడానే? తప్పు తెలుసుకుని మనుషులు మారని మీరెందుకు అనుకుంటున్నారు? అలాంటోడు మారడు. ఊసరు వెళ్ళిలా రంగులు మారుస్తూ ఉంటాడు, అంతే. ఇదిగో, ఇంతటితో నువ్వు ఈ విషయాన్ని మర్చిపో. ఆల్రెడీ విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ చేశాం. వాడితో తెగదెంపులు చేసుకొని నువ్వు నీ భవిష్యత్తుని, నీ సంతోషాన్ని చూసుకో. ఇక చాలు. అలా చేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు మధు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవును మధు, ప్రణయ్ గురించి మీ అందరికంటే నాకే కాస్త బాగా తెలుసు. పరిస్థితుల వల్ల, జీవితంలో ఎదురైన కష్టాల వల్ల డబ్బు సంపాదించాలి, నన్ను బాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఏదో తప్పటడుగు వేశాడు. ఇప్పుడు దానికి ఎంతో కుమిలిపోతున్నాడు. తను మానసికంగా చాలా నలిగిపోయి ఉన్నాడు. అతని మానసిక ఆరోగ్యం కూడా సరిలేదు. సైకియాట్రిస్ట్ దగ్గర అతనికి ట్రీట్మెంట్ ఇప్పించి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం. దయచేసి ఆ విడాకుల పిటిషన్ కూడా ఇప్పుడు దాఖలు చేయకండి. ఏమే, నీకు మతిపోయిందే? వాడి మాటలు నమ్మి మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకోవాలనుకుంటున్నావా? లేదు నానమ్మ, నా మనసుకి అతను మారాడు, మంచి మనిషిగా మారడానికి అవకాశం అడుగుతున్నాడు అని స్పష్టంగా తెలుస్తోంది. ఇందు, నీ ఆలోచన తప్పు. అది కరెక్ట్ కాదు. లేదు మధు, నేనెంత చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. కానీ నేను మాత్రం బలంగా నమ్ముతున్నాను. ప్రణయ్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అతను తప్పు చేశాడనో, కష్టాల్లో ఉన్నాడనో వదిలేయడానికి
నాకు మనస్కరించట్లేదు. అతన్ని బాగు చేసి మంచోడిగా మార్చి అతనితో కలిసి బతకాలనుకుంటున్నాను. నాన్న, మీరేమంటారు నాన్న? నాన్న, నాన్న, నాతో కలిసి బతకాలనుకుంటున్నాడు. అందుకే నేను అతనికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. నాకు నమ్మకం లేదక్కా. నేను నమ్ముతున్నాను మధు. ఆ నందు మధు విడిపోయే రోజొచ్చింది. కారు దిగి మరి రోడ్లో నానా బీభత్సంగా గొడవ పడ్డారు. వాళ్ళేదో సీరియస్గా గొడవ పడుతున్నారు. ఆ విషయం ఎలాగైనా తెలుసుకోవాలి.